నందిని యాదవ్ అనాలా లేకుంటే నల్గొండ నందిని యాదవ్ అనాలా? నందిని యాదవ్ అంటేనే బెటర్ అన్న. నీ లైఫ్లో ఇప్పటివరకు ఏ తప్పు చేయలేవా? నా చెడు నేను ఎందుకు చెప్పుకుంటాను? నీకు తెలిసిన అంటే చెప్పు, తనకు ఎక్స్ప్రెషన్ ఇస్తాను. ఎన్ని కేసులు ఉంటాయి నీ మీద? 1 2 అంతే. మిగతా కేసులు కొట్టేపించుకున్నావా? నువ్వు ఇట్లా నీ మీద కేసులు ఒక్కదాని ఆడపిల్ల ఇంట్లో కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారా? అమ్మ బాధపడతా, ఎందుకంటే ఒక ఆడపిల్ల. జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ గెలిచిండు చెప్పిన వెంటనే ఎలా ఫీల్ అయ్యాడు ఆ సందర్భంలో? నవీన్ అన్న గెలుస్తాడని ముందే తెలుసు, అది మాత్రం. గెలిచింది అక్కడ తెలియలేదు. ఒక డబ్బు ఎందుకు ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఆపి మేము ఓట్లు వేస్తామని బెదిరించినాం ఏమన్నా? కాంగ్రెస్ పార్టీ కాదు, డబ్బు గెలిచింది అని చెప్పి కూడా స్వయం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రముఖులు చెప్పడం మనం చూస్తున్నాం. 10 ఏళ్ళు ఏదైతే తిని తాగి దోచుకున్న సొమ్ముందో ఆ ఎలక్షన్ టైంలో వాళ్ళు వంచిపెట్టి, అర్థమైందా? ఆ దొంగ కాంట్రవర్సీలు కాకుండా, లంగ మాటలు కాకుండా, ఆ బ్రోకర్ మాటలు, ఆ బీఆర్ఎస్ బ్రోకర్ మాటలు కాకుండా, నువ్వు కల్లారా చూసింది నీ కెమెరా జిక్కినదని రియాలిటీ ఉందంటే చెప్పు, దాన్ని నేను సమాధానం చెప్తాను. సార్ లోపల ఉన్నంత వరకే వీళ్ళ ఆటలు నడుస్తాయి. బయటకు వస్తే హిస్టరీ రిపీట్. గొల్లం పెట్టిండ రేవంత్ రెడ్డి ఏమన్నా? అంత అహంకారమా, బలుపా, మస్తా నీకు ప్రజలంటే? అంటే అధికారంలో లేరు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావా? ఎందుకు అధికారం లేకుండా కూడా లేనప్పుడు మాట్లాడలేదా? ఓకే, సో ఇది పక్కన పెడదాం కొంచెంసేపు, ఎందుకంటే ఫైర్ ఉన్నావు కాబట్టి. మీకు ఇష్టమైన పొలిటికల్ లీడర్ ఎవరు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫ్రమ్ ఆంధ్ర.